నంపల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జరుగుతున్న నుమాయిష్ కి రోజు రోజుకు సందర్శకుల సంఖ్య పెరుగుతుంది. సుదూర ప్రాంతాల నుంచి సందర్శకులు వస్తున్నారు. కుటుంబాలతో కలిసి వచ్చి కావాల్సిన వస్తువులను కొనుగోలు చేస్తూ రకరకాల ఆహార పదార్థాలు రుచి చూస్తూ ఎంతో ఎంజాయ్ చేస్తున్నామని చెప్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నుమాయిష్ జోరు కొనసాగుతుంది. రోజు రోజుకి కూడా నుమాయిష్ కి వస్తున్నటువంటి సందర్శకుల సంఖ్య కూడా పెరిగిపోతుంది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ వ్యాపారులంతా కూడా వారి వారి ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు. దాదాపు 1500 వరకు స్టాల్స్ అయితే ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్ లో ఏర్పాటు చేశారు. అయితే సంవత్సరానికి ఒక్కసారి జరిగే ఈ ఎగ్జిబిషన్ కి నగర నలుమూలల నుంచి, 2 తెలుగు రాష్ట్రాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీ ఎత్తున అయితే సందర్శకులకు తరలి వస్తారు. ఎందుకంటే ప్రతి ఒక్క వస్తువు దేశంలోని అన్ని రాష్ట్రాలకు, వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి ఎన్నో రకాల వస్తువులు అయితే ఈ నుమాయిష్ లో దొరుకుతూ ఉంటాయి. బయట షాపింగ్ చేయాలంటే కొన్ని రకాల వస్తువులు, కోరుకున్న వస్తువులు దొరకని వారికి సైతం ఇక్కడ అన్ని రకాల వస్తువులు దొరుకుతూ ఉంటాయి. అందుకోసమే ఈ నుమాయిష్ కి అయితే భారీ ఎత్తున సందర్శకులు తరలి వస్తూ ఉంటారు. దేశంలో జరిగేటువంటి అతిపెద్ద ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ కూడా ఇది కావడంతో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి వివిధ ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు. మనతో పాటు కొంతమంది సందర్శకులు ఉన్నారు, మాట్లాడదాం. మేడం చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము కూకట్పల్లి నుంచి వచ్చాము. ఎవ్రీ ఇయర్ వస్తుంటారు నుమాయిష్? వస్తుంటాం. ఓకే, ఇక్కడ నుమాయిష్ లో ఈసారి ఎలా ఉంది? మీరు ఎక్కువగా ఏం షాపింగ్ చేస్తారు? మేము ఎక్కువ బెడ్షీట్స్, ఇంటీరియల్స్ ఐటమ్స్ ఇవి ఇలాంటివి కొనుగోలు చేస్తూ ఉంటాము. రేట్స్ ఓకే, బయట కంటే ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇదొక ఎంజాయ్మెంట్. ఎవ్రీ ఇయర్ వచ్చినా కూడా ఏదో కొత్తగా అనిపిస్తుంది మళ్ళీ రావడానికి. ఈ ఇయర్ లో ఫస్ట్ టైం వచ్చారా? మళ్ళీ విజిట్ చేస్తారా? ఫస్ట్ టైం అంటే అయిపోయే వరకు మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. అంటే లాస్ట్ టైం లో కొంచెం సేల్స్ కొంచెం తక్కువ రేట్కి ఇస్తారు అని ఉంటుంది కదా, అప్పుడు ఒకసారి మళ్ళీ విజిట్ చేస్తాం. ఇప్పుడు మీకు అంటే ఈ నుమాయిష్ లో కొనాలంటే ఏది బాగా ఇష్టపడుతుంటారు? దేన్ని షాపింగ్ చేయడానికి ఇష్టపడుతుంటారు? లేడీస్ అంటే ఎక్కువ బట్టలే కదా, బట్టలు కొనడానికి ఎక్కువ ఇష్టపడతాం. మేడం చెప్పండి, మీకు ఎలా? వెళ్ళానండి, అక్క చెల్లెలం ఇద్దరం. రేట్స్ వస్తూ ఉంటాం, ఇక్కడికి వచ్చినప్పుడల్లా వస్తూ ఉంటాం హాలిడేస్. ఎట్లా ఉన్నాయి మరి బట్టలు, జ్యువెలరీ? కొన్ని ఐటమ్స్ తక్కువ ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. అంతా లేడీస్ వే ఉన్నాయి, జెంట్స్ ఎక్కువ లేవు, మొత్తం లేడీస్ వే ప్రతి ఐటమ్. జెంట్స్ వచ్చిన వాళ్ళకు కూడా నిరాశని కొంచెం. చెప్పరా నీ పేరు? ఆరాధ్య. కుకట్పల్లి నుండి వచ్చావు. సో నుమాయిష్ చాలా బాగుంది. ఇక్కడ అన్ని రకాల ఐటమ్స్ తో పాటు ఫుడ్ కూడా ఉంటుంది కదా, సో నువ్వు ఎలా ఎంజాయ్ చేస్తావు? చాలా బాగా ఎంజాయ్ చేస్తా, రైడ్స్ ఎక్కువ ఎంజాయ్ చేస్తా. ఫుడ్ మీకోసం, పిల్లల కోసం అమ్యూజ్మెంట్ కూడా ఉంటుంది కదా, సో అందులో ఆడుకుంటాం. ఆడుకోలే, అక్కడికే వెళ్తున్నాం. ఏ నార్మల్. చూడొచ్చు, సుదూర ప్రాంతాల నుంచి కూడా ఈ నుమాయిష్ కి వస్తూ ఉంటారు. ఇక్కడ బట్టలు కావచ్చు, ఇంటికి ఉపయోగపడేటువంటి గృహోపకరణ వస్తువులు కావచ్చు, మహిళల అలంకరణ వస్తువులు కావచ్చు, ఇలా ప్రతి ఒక్క వస్తువు కూడా ఇక్కడ లభించడంతో భారీ ఎత్తున ఇక్కడికి సందర్శకులు కుటుంబాలతో కలిసి అయితే వస్తూ ఉన్నారు. ఇక చిన్న పిల్లల కోసము ప్రత్యేకమైనటువంటి గేమింగ్ జోన్ ఉంటుంది, దీంతో పాటు అమ్యూజ్మెంట్ కూడా ఉంటుంది. ఇక్కడ వచ్చి పిల్లలు ఎంతగానో ఎంజాయ్ చేస్తారు కాబట్టి పిల్లలను కూడా ఈ నుమాయిష్ కి తీసుకొస్తూ ఉన్నారు సందర్శకులు. విజువల్స్ లో చూడొచ్చు, కుటుంబాలతో కలిసి కూడా నుమాయిష్ కి వచ్చి వారికి కావలసినటువంటి వస్తువులను కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఇక నుమాయిష్ లో ఇక్కడ స్టాల్స్ ఒక ఎత్తు అయితే ఫుడ్ స్టాల్స్ మరొక ఎత్తు అని చెప్పుకోవచ్చు. రకరకాల ఫుడ్ ఐటమ్స్ అయితే ఇక్కడ లభిస్తూ ఉంటాయి. వివిధ ప్రాంతాలకు చెందినటువంటి, ప్రఖ్యాతి చెందినటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. వాటిని టేస్ట్ చేయడం కోసమే కూడా కొంతమంది సందర్శకులు ప్రత్యేకించి ఇక్కడికి వస్తూ ఉంటారు. మహిళలు ఎక్కువగా అయితే ఈ నుమాయిష్ ని సందర్శిస్తూ ఉంటారు, ఎందుకంటే వారికి కావలసినటువంటి ఎన్నో రకాల ఉత్పత్తులు అయితే ఇక్కడ దొరుకుతుంటాయి కాబట్టి భారీ ఎత్తున అయితే ఈ నుమాయిష్ కి తరలి వస్తున్నామని చెప్తూ ఉన్నారు. ఇక ప్రారంభమైన నాటి నుండి నేటి వరకు కూడా భారీగా ఈ ప్రదర్శనకైతే సందర్శకులు తరలి వచ్చినట్టు మనకు నిర్వాహకులు చెప్తూ ఉన్నారు. ఇక
రానున్న ఫిబ్రవరి 15వ తేదీతో ఈ నుమాయిష్ ముగియనున్నటువంటి నేపథ్యంలో ఇక ఇప్పుడు కూడా ఇంకా సందర్శకుల సంఖ్య జోరందుకుంది అని చెప్పొచ్చు. ఇప్పుడు ఒక్కసారి విజిట్ చేసిన వారంతా కూడా చివరి రోజుల్లో ఇక్కడ స్టాల్ నిర్వాహకులంతా మంచి ఆఫర్లు పెడుతూ ఉంటారు కాబట్టి అప్పుడు మళ్ళొక్కసారి వచ్చి కూడా నుమాయిష్ ని సందర్శిస్తూ ఉంటారని కూడా ఇక్కడికి వచ్చినటువంటి సందర్శకులు చెప్తూ ఉన్నారు. మొత్తంగా వస్తున్నటువంటి సందర్శకులతో ఈ నుమాయిష్ ప్రాంగణం అంతా కూడా కోలాహలంగా మారింది. ఇక చిన్న పిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఎవరైనా వస్తే వారు నడవలేని స్థితిలో ఉంటే వారికి ఈ నుమాయిష్ అంతా కూడా తిప్పి చూపించడానికి ట్రాలీ ట్రైన్స్ కూడా ఏర్పాటు చేశారు. మొత్తంగా చూసుకున్నట్లయితే వస్తున్నటువంటి సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసి వారు సాఫీగా షాపింగ్ చేసుకునే విధంగా అయితే నిర్వాహకులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి సందర్శకులు ఓవైపు షాపింగ్ చేస్తూ మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి ఆహార పదార్థాలను రుచి చూస్తూ ఎంతగానో ఆహ్లాదాన్ని పొందుతున్నారు. ఇక చిన్నపిల్లలు ఇక్కడ ఉన్నటువంటి గేమింగ్ జోన్ లో ఆడుకుంటూ అమ్యూజ్మెంట్ ని ఎంజాయ్ చేస్తున్నామని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నరేష్ తో రజిత,